పల్నాడు జిల్లాలో పచ్చ మూకలు రెచ్చిపోతున్నాయి. దాచేపల్లి మండలం మాదినపాడులో టీడీపీ నాయకులు కార్యకర్తలు దాష్టికం సృష్టించారు. కర్రలు ఇనుప రాడ్లతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు చేశారు. దుండేటి ఆదినారాయణ రెడ్డి అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై దాడి చేసింది ఎల్లో గ్యాంగ్. దీంతో తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, అప్డేట్స్ ఏంటి? పల్నాడు జిల్లాలో ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకుల దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. రాత్రి కారంపూడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసాలు సృష్టించారు. దాంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన షాపులపై దాడి చేశారు, విధ్వంసం సృష్టించారు. ఒక షాపును అయితే పూర్తిగా నిప్పటించి తగలబెట్టారు. అంతటితో ఆగలేదు. నిన్న కొత్త గణేషన్ పాడులో కొంతమంది బీసీల పైన దాడి చేస్తే దానికి సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ అలానే కాకు మహేష్ రెడ్డి వాళ్ళందరినీ అక్కడికి వెళ్లి పరామర్శించిన సందర్భంలో ఒక్కసారిగా దాడి చేయడానికి ప్రయత్నించారు. అయితే దీనికి సంబంధించి దారం లక్ష్మారెడ్డి, సింగారయ్య ఇద్దరు వెళ్లి పోలీస్ స్టేషన్ లో రాత్రి ఫిర్యాదు వస్తూ ఉండగా ఒక్కసారిగా అతను 30 మంది పోలీస్ స్టేషన్ నుంచి బయటకు రాగానే ఇంటికి వెళ్తుండగా ఒక 30 మంది దాడి చేసి పూర్తి స్థాయిలో కాళ్ళు చేతులు విరగొట్టిన పరిస్థితి. పూర్తిగా అక్కడైతే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇద్దరికి సంబంధించి కాళ్ళు చేతులు విరగొట్టారు. వెంటనే హాస్పిటల్కి తరలించారు. మాదినపాడికి సంబంధించి మాదినపాడిలో పూర్తిగా కర్రలు రాడ్లతో విధ్వంసం సృష్టించారు. ఒక వ్యక్తిపై దాడి చేశారు. అతని పరిస్థితి చాలా విషమంగా ఉంది. పూర్తి స్థాయిలో అతన్ని అయితే హాస్పిటల్కి తీసుకెళ్లారు. దాడుల పరంపర అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది పల్నాడులో. రైట్ అశోక్, థ్యాంక్ యూ.